హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు చిన్న చేపల కర్రీ చేస్తున్నాను. దానికోసం కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, ఆనియన్స్. చింతపండు నానబెట్టుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు సాల్ట్ వేసి వేయించుకోవడం వల్ల తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ కర్రీ కావాలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. చిన్న టమాటాను కూడా వేసుకుని వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా కారం ఇవన్నీ వేసుకుని గ్రేవీలాగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. టమాటా, ఉల్లిపాయ. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించాలి ఫ్రెండ్స్. అందులో కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేయాలి. వాటర్ని కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకొని రోట్లో దంచుకుంటే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇలా దంచి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఆ నూరిన పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేపలను కూడా వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అవి చేపలో వచ్చే గుడ్లు ఫ్రెండ్స్. మా పాపకి చాలా ఇష్టమని ఒక చిన్న పుల్లకి గుచ్చి చేపల్లో నేను యాడ్ చేశాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుందాం. అంతే, వేడి వేడి